హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తాడేపల్లిలో జరిగిన సమావేశంలో ఒక కీలకమైన సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉన్నా, నువ్వు అన్న మాటలు రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను తిప్పని రాధాకృష్ణ అంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏబిఎన్ రాధాకృష్ణ పేరు తీసి మరీ రేపొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో నిన్ను తిప్పని పోలీస్ స్టేషన్ ఉండదు చూసుకో అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. చాలా బలమైన గట్టి వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే బ్లూ బుక్ ఒకటి మెయింటైన్ చేస్తున్నామని చెప్పారు కదా, ఆ బ్లూ బుక్లో ఆయన పేరు రాసేయండి అని చెప్పినట్టు కూడా సమాచారం మనకి. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత రాధాకృష్ణకి అసలు జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో కూడా చూపించే అవకాశం ఉంటే చెప్తున్నారు. వెంటనే నాకు తెలిసి ఆల్రెడీ వాళ్ళ సాయంత్రం డిబేట్లో ఇదే అంశం గురించి ఉంటుంది. ఎవరైతే టీవీ5 సాంబశివరావు గారు, లేకపోతే మూర్తి గారు, లేకపోతే వెంకటకృష్ణ, వీళ్ళందరి డిబేట్లో సాయంత్రం ఈ అంశం గురించే ఉంటుంది. రేపు వీకెండ్ కామెంట్లో కూడా మళ్ళీ దీని గురించే మాట్లాడతారు. పెద్ద కొత్త ఏం కాదు. ఎందుకంటే ఆల్రెడీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన వ్యక్తిగతం గురించి, ఆయన ఆత్మలతో మాట్లాడతాడు, ఆయన దేవులతో మాట్లాడాడు, అంటే జగన్మోహన్ రెడ్డి కొంచెం పిచ్చిందనే స్థాయిలో గతంలో రాశారు. ఆ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా పట్టించుకున్నారు. ఆ తర్వాత అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత హననానికి కూడా ఏబిఎన్ పాల్పడింది. అయినప్పటికీ ఏ రోజు కూడా వైఎస్ఆర్సీపీ అధినేత పట్టించుకోలేదు ఈ అంశాన్ని. కానీ ఈసారి మాత్రం పార్టీకి సంబంధించిన ప్రతి మహిళ గురించి, వాళ్ళ ప్రతి నాయకుల భార్యల గురించి ఇంత హీనంగా నీచంగా మాడారు కాబట్టి ఈసారి వాళ్ళ సంగతి తేలుస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వారికి. ఇక్కడ చాలామందికి డౌట్ రావచ్చు, ఇంకో 3 ఏళ్ళ తర్వాత కదా అప్పుడేం చేస్తారు అని డౌట్ రావచ్చు. సింపుల్. ఎందుకంటే అప్పుడెప్పుడో వైఎస్ఆర్సీపీ హయాంలో పోస్టులు పెట్టారని చెప్పి చాలామంది పిల్లల్ని ఇప్పుడు అరెస్ట్ చేయట్లా కూటమి ప్రభుత్వం. అప్పుడెప్పుడో పెట్టిన పోస్టులకి ఇప్పుడు అరెస్ట్ చేయట్లా. అలానే సేమ్ రూల్. ఇప్పుడు అన్న వ్యాఖ్యలకి 3 సంవత్సరాల తర్వాత కేసులు పడతాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పోలీస్ స్టేషన్స్ ఉంటే అన్ని పోలీస్ స్టేషన్ మెట్లు రాధాకృష్ణన్ ఎక్కిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చారు. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది, ఎటువంటి డౌట్ పెట్టుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా ఎన్నోసార్లు విమర్శించినా సర్లే అని ఊరుకుంటూ వచ్చారు. కానీ ఎప్పుడైతే ఆయన లైన్ దాటి మరీ పార్టీకి సంబంధించిన మహిళలపై ఇంత నీచంగా, ఇంత జుగుత్సాకరంగా మాట్లాడాడో ఇక జగన్మోహన్ రెడ్డి వదిలేది లేదు అని గట్టిగా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ ఏబిఎన్ వాళ్ళకి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతోటి ఆల్రెడీ గొడవ ఉంది. ఈ ఎల్లో మీడియా మొత్తానికి గొడవ ఉంది. ఎందుకంటే గతంలో ఇట్లానే కేటీఆర్కి సంబంధించి కేటీఆర్ గురించి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళి మహాన్యూస్ ఆఫీస్ కొట్టిన విషయం తెలిసిందే. అలానే మొన్న కేటీఆర్కి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి విచారణ జరుగుతున్నప్పుడు అక్కడ లోపల ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారో కూడా ఏబిఎన్లో డిబేట్లో కూర్చొని మాట్లాడేస్తున్నారని చెప్పి, అసలు లోపల ఏం జరిగిందో మీకు తెలుసా అని చెప్పి గట్టిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ గట్టిగా క్వశ్చన్ చేస్తే గెట్ ఆఫ్ మై డిబేట్ అని చెప్పి అవమానించిన విషయం తెలిసింది. అక్కడి నుంచి బీఆర్ఎస్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఏబిఎన్ పైన కసిగా ఉన్నారు. దాంతోపాటుగా యాక్చువల్లీ గతంలోనే అంటే మొట్టమొదటిసారిగా 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడే రాధాకృష్ణ కొంచెం ఎక్స్ట్రాలు చేశారు. అప్పుడే కేసీఆర్ గారు కొంత ఏబిఎన్ని బ్యాన్ చేయటం కానీ, వీళ్ళ సంగతి తేల్చడం కానీ ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఆ తర్వాత ఏవో కొన్ని ఇక సెటిల్మెంట్లు అవ్వటం, మాటలు కలవటం, రకరకాల ఒప్పందాలు జరగటంతో నడుస్తూ వచ్చింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు సర్లే అంటూ ఊరుకుంటూ వచ్చారు. ఇప్పుడు అటు కేటీఆర్తో గొడవ పెట్టుకున్నారు, అటు బీఆర్ఎస్తో గొడవ ఉంది, ఇటు వైసీపీతో కూడా గొడవ ఉంది. కాబట్టి రేపు 2029లో ఒకవేళ తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం ఇక ఈ ఎల్లో మీడియా వీళ్ళ పని అయితే ఇక దాదాపుగా వీళ్ళు అస్సాము ఎటు సర్దుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గతంలో కూడా మనం అంటే ఇప్పుడేం కొత్త కాదు, గతంలో కూడా మీడియా ఛానల్స్ ఒక పార్టీకి సపోర్ట్ చేయటం, ఒక పార్టీకి ఫేవర్గా మాట్లాడటం, ఒక పార్టీ వైపు స్టాండ్ తీసుకోవడం మనం చూస్తూనే వచ్చాం. సరే, ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత అవసరాలు ఉంటాయి, వాళ్ళకి యాడ్స్ రావాలి, మార్కెటింగ్ నడవాలి, ఛానల్స్ నడవాలి, స్టాండ్ తీసుకున్నారంటే ఓకే, ఒక అర్థం పర్థం ఆ పార్టీకి డప్పు కొడతానికో భాష కొడతానికో అంటే ఒక అర్థం పర్థం. కానీ లైన్ దాటేసి అంటే వ్యక్తిగతంగా మాట్లాడతాం, భార్యల గురించి మాట్లాడతాం, భార్యల్ని చెల్లెళ్ళు అనుకొని సంబంధాలు చూసారని మాట్లాడతాం, ఇలాంటి లైన్ దాటి మాట్లాడితే మాత్రం అది ఖచ్చితంగా జర్నలిజం కాదు, అది ఇంకా దారుణం. అదేదో పగబెట్టుకోనో పర్సనల్ గడ్జితో మాట్లాడి కనపడుతుంది, కానీ అది అంతకు మించి ఇంకేం కనపడుతుంది. కాబట్టి రేపు వచ్చే ఎలక్షన్స్లో తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైఎస్ఆర్సీపీ వస్తే మాత్రం ఈ పచ్చ పార్టీ ఛానల్స్కి మాత్రం ఇక పచ్చడి అయిద్దంటే ఎటువంటి డౌట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ గడప దొక్కిస్తే రాధాకృష్ణ నువ్వు ఎక్కడున్నా నిన్ను వదిలేదని చెప్పారు. అది జరిగి తీరుద్ది. కాబట్టి మనమైతే ఒక రెడీ అయిపోవాలి.
ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ ఇవాళ సాయంత్రం నుంచే మొదలు పెడతారు దీనికి రివర్స్ కౌంటర్లు. అంటే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించే పనిలో ఉంటారు. ఎన్ని ప్రదర్శించినా ఏమైనా వచ్చే ఎలక్షన్స్లో పచ్చ మీడియాకి పచ్చ అవడం మాత్రం ఖాయం.